కాంగ్రెస్ అధిష్టానంపై చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి బ్లాస్ట్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముసుగులో సంజయ్ మళ్లీ పెత్తనం చేస్తున్నాడని గర్మయ్యారు. జగిత్యాల్లో 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి కేసులు పెట్టించాడని, అప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేసిన సంజయ్ పవర్ పోగానే మళ్లీ కాంగ్రెస్ లో చేరారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటున్నారని ఆయన వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం కార్యకర్త శ్రమ ఫలితమే అన్నారు జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో జగిత్యాల్లో తనపై గెలిచిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని అప్పటి నుంచే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి. ఏ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారాన్ని చేయించుకుని ప్రయత్నం చేసేటువంటి జీవన్ రెడ్డి గారి నాయకత్వం